ఇప్పుడే కూలీ చూసి వచ్చానండి. సూపర్ స్టార్స్ యా మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున, ఆబ్వియస్లీ రజనీకాంత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సినిమా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే అనుకోవచ్చు. ఇది నార్మల్ చెప్పట్లేదు, ఎవరు చూసినా అనొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, రజనీ గారి స్టార్డమ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ పెద్ద స్టోరీ ఉంటుంది, చాలా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ చూసాం కదా, అందులో ఆ విక్రమ్ సినిమాని ఎలా తీసుకెళ్లారు ఆ స్టోరీ అంతా. ఇందులోకి వచ్చేసరికి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో మనకు స్టోరీ సెట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అది అంటే ప్రాపర్ గా ఫ్లో మిస్ అవుతుంది అనమాట. ఎడిటింగ్ లో కూడా చాలా అబ్రప్ట్ గా ఉంటుంది, సీన్లు అలా వచ్చి అలా కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో జరిగిన సెకండ్ హాఫ్ లో చాలా డిస్కనెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన చాలా బాగా చేశారు. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్ లో ఒక క్రూయల్ ఈవిల్ పర్సన్ గా చూపిస్తారు. అతను ఎంతో ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నారు, స్మగ్లింగ్ పైన ఉంటది కాస్త. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదంతా అండర్ ప్లే అయిపోతుంది అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా, ఆ సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంత ఇంపాక్ట్ అనిపించదు. రజనీ గారు ఆబ్వియస్లీ ఆయన పవర్ఫుల్ రోల్ అది బాగా చేస్తారు, కానీ ఇది అండర్ ప్లే అవుతుంది అనమాట. అలానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకో డల్ మూమెంట్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆయన క్యారెక్టర్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ వస్తుంది కానీ ఆయన ఎందుకున్నారు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అంతా కూడా ఏముండదు. జస్ట్ అలా వస్తారు, మన స్క్రీన్ మీద చూడడానికి ఒక స్టార్ పవర్ ఉన్నారు, అందరూ అలా కనిపిస్తారు, కానీ పర్పస్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. అలానే లాస్ట్ లో అమీర్ ఖాన్ గారు వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా కొంచెం కామికల్ గా చూపిద్దామని అనుకున్నారు. కొంచెం కామికల్ గా, కొంచెం భయము, కొంచెం కామిక్ టైమింగ్ యూజ్ చేసి పెట్టినట్టు ఉంటది, కానీ అది కూడా చాలా అండర్ ప్లే అయింది. అమీర్ ఖాన్ రోల్ కూడా వేస్ట్ గానే అనిపించింది. రజనీకాంత్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ సాంగ్ చికిటు సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్ డెలివరీ అదంతా చెప్పనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా వచ్చేసరికి అయితే స్టోరీ మా సెకండ్ హాఫ్ లో చాలా లెథార్జిక్ గా ఉంటది, చాలా లాగ్ గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా టెస్ట్ ఆడియన్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ కొంచెం అండర్ ప్లే ఉంది. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది సినిమా. 2.5. అందరిది ఈక్వల్ గా ఉంది, ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి, అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే, అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేశారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేశారు టు బి ఆనెస్ట్. అలా నేనేం అనలేదు సార్, కాంట్రవర్సీ లేదు సార్, చెప్పండి. అరే కాంట్రవర్సీలు చేయకండి రా, చాలు ఇంకా మీరు రైట్ గా సినిమా చూడండి. 10 on 10 నేనైతే 10 on 10 ఇస్తా. ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. రెండు కాలంలో ఎగరేయచ్చు అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు, అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు. ప్లాట్ రివీల్ అయిపోతే ఏం రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు. నేను కూడా మూవీ బాగుంది, 3 out of 5 చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి, మీరే చూడండి, కన్ఫామ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ గానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు, అభిమానులకి అంతే, ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా.
కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. అదే చెప్పాను కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది మా పాప ఏడిచింది ఆ సీన్ కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే చెప్తాను. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరి ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ సీన్. అండ్ ఈ మధ్యలో నాకు రీసెంట్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అన్న. ఈ మధ్యలో చూసిన క్లైమాక్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. లిటరల్ గా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు హీరోలే ఖచ్చితంగా. ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మీకు హైలైట్ ఉంటుంది, అది రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి వచ్చాను, బట్ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దేవరాకి ఎట్లా అయితే ఫుల్ మీల్స్ పెట్టాడో అన్న, ఎట్ ద సేమ్ టైం వార్తకి అదే లెవెల్ ఆఫ్ నాకు కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. అన్న చెప్పినట్టు దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నాము, ఈసారి 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, పండగ వేసుకోండి మీరైతే ఖచ్చితంగా. ఇది తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నారా, సినిమా నచ్చి చెప్తున్నారు? నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరి అభిమానిని కాదు, యాజ్ ఏ సినిమాటిక్ లవర్ గా సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. సినిమాలో డ్రాబ్యాక్స్ 11 కాదు ఉన్నాయి. బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ కానీ, అక్కడక్కడ కొన్ని సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కానీ, కొన్ని మైనస్లు ఉన్నాయి. బట్ కమర్షియల్ ఫిలిం లో యాజ్ యూజువల్ గా కామన్, బట్ ఎక్కడ కూడా డ్రాగ్ లేకుండా సినిమాని ఎంగేజింగ్ చాలా తెలుగు ప్రేక్షకులకి ఏదైతే కావాల్సిందో ఆ మీల్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టాడు. నేను ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ గా అయితే చెప్పట్లేదు, యాజ్ ఎ సినిమాటిక్ లవర్ గా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే వార్ 2 ఖచ్చితంగా చూడండి. సినిమా చూశాను భయ ఏంది భయ, సినిమాలో పాటలు, డాన్సులు, డైలాగులు అన్ని భయ, అన్ని గాల్లోనే భయ, గాల్లోనే భయ. కాలర్ ఇట్టెగరేసి ఏదో ఒక పక్క ఇదో ఇట్టెగరేసి ఏంది భయ. ఎన్టీఆర్ అన్న నిజంగా అన్న నా జీవితంలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నా జీవితం చూస్తాను భయ. 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కదా, అంతే స్క్రీన్ మీద ఇదే చూడండి ఫస్ట్ టైం. నేను పుట్టిందే సింహాద్రి సినిమా థియేటర్లో పోయా, సింహాద్రి సినిమా ఆడుతుంటే థియేటర్లో పుట్టా. ఆ తర్వాత ఇప్పుడు చూసా, నా జన్మ ధన్యం అయిపోయింది. అంతేక ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా నిజంగా నా జన్మ ధన్యం అయిపోయిందన్నా. సరే ఈ రోజుతో నా జన్మ మొత్తం ధన్యం అయిపోయింది అంతే. సినిమా ఉందపోయా పాప, ఫస్ట్ సీన్ కానించి లాస్ట్ సీన్ దాకా ఏం చేశారు పోయా, ఇద్దరు యాక్టింగ్ ఏం చేశారు పోయా. ఆ ఫైట్ లో మాటకు వస్తే పాప గాల్లోనే ఇట్టెగిరి దోస్తాడు. ఇట్నుంచి అట్టెగిరి కొండల మీద, బ్రిడ్జి మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద, విమానాల మీద నుంచి ఎట దూకి భయ్యా అమ్మ తోడిపోయా. ఇదో ఈడి మీద పోయా ఒట్టే చెప్తారా పోయా. నిజంగా ఈ సినిమా కానా ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీదే చెప్తున్నా, తీసుకో నువ్వు కూడా మాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి ఆగో చెప్పు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. చెప్పు కానీ నీ మీద చెప్పు సినిమా ఇట్టని చెప్పురా. అట్టర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చూసావా అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే. ఏమనే సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్ట్ హిట్ పోయా. బాబా సినిమా ఏముంది బాయా సినిమా. హీరోయిన్ అబ్బా మంచి ఖైరాద్వానే కోసుకోవాలన్నా భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఖైరాద్వాని చూశాను భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది భయ. అబ్బా ఏముంది భయ, ఖైరాద్వాని ఉంది భయ పికరో. ఆ బికినీలో ఈ సాంగ్ లో ఉంది భయ, ఒక సాంగ్ లో బికినీ వేసింది భయ. బాబా ఏం వేసింది భయ, రంభ ఓరవసి మేడక ఎవరు పండరు అంతే. ఏముంది భయ స్టోరీ అయితే ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో. నీ ఇష్టం బాబు. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్, నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళ ఎరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నాడు, 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున.
ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వాయిస్ బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకటే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది ఈ నాగార్జున. సినిమాలో ఉంది, కూలీ సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ. ఇప్పుడే కూలీ చూసి వచ్చానండి. యా, మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున, ఆబ్వియస్లీ రజనీకాంత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సినిమా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే అనుకోవచ్చు. ఇది నార్మల్ చెప్పట్లేదు, ఎవరు చూసినా అనొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు, ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, రజనీ గారి స్టార్డమ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ పెద్ద స్టోరీ ఉంటుంది, చాలా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ చూసాం కదా, అందులో ఆ విక్రమ్ సినిమాని ఎలా తీసుకెళ్లారు, ఆ స్టోరీ అంతా. ఇందులోకి వచ్చేసరికి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో మనకు స్టోరీ సెట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అది అంటే ప్రాపర్ గా ఫ్లో మిస్ అవుతుంది అనమాట. ఎడిటింగ్ లో కూడా చాలా అబ్రప్ట్ గా ఉంటది, సీన్లు అలా వచ్చి అలా కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో జరిగిన సెకండ్ హాఫ్ లో చాలా డిస్కనెక్ట్ ఉంటది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన చాలా బాగా చేశారు. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్ లో ఒక క్రూయల్ ఈవిల్ పర్సన్ గా చూపిస్తారు. అతను ఎంతో ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నారు, స్మగ్లింగ్ పైన ఉంటది కాస్త. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదంతా అండర్ప్లే అయిపోతుంది అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా, ఆ సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంత ఇంపాక్ట్ అనిపించదు. రజనీ గారు ఆబ్వియస్లీ ఆయన పవర్ఫుల్ రోల్ అది బాగా చేస్తారు, కానీ ఇది అండర్ ప్లే అవుతుంది అనమాట. అలానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకో డల్ మూమెంట్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆయన క్యారెక్టర్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ వస్తుంది కానీ ఆయన ఎందుకున్నారు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అంతా కూడా ఏముండదు. జస్ట్ అలా వస్తారు, మన స్క్రీన్ మీద చూడడానికి ఒక స్టార్ పవర్ ఉన్నారు, అందరూ అలా కనిపిస్తారు, కానీ పర్పస్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. అలానే లాస్ట్ లో అమీర్ ఖాన్ గారు వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా కొంచెం కామికల్ గా చూపిద్దామని అనుకున్నారు. కొంచెం కామికల్ గా, కొంచెం భయము, కొంచెం కామిక్ టైమింగ్ యూజ్ చేసి పెట్టినట్టు ఉంటది, కానీ అది కూడా చాలా అండర్ ప్లే అయింది. అమీర్ ఖాన్ రోల్ కూడా వేస్టెడ్ అని అనిపించింది. రజనీకాంత్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ సాంగ్ చికిటు సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్ డెలివరీగా అదంతా చెప్పనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా వచ్చేసరికి అయితే స్టోరీ మా సెకండ్ హాఫ్ లో చాలా లెథార్జిక్ గా ఉంటది, చాలా లాగ్ గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా టెస్ట్ ఆడియన్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ కొంచెం అండర్ ప్లే ఉంది. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది సినిమా. 2.5. బ్యాక్గ్రౌండ్ కొట్టిండు అలా పిచ్చింగా, అలా ఎవ్వరు సరిపోరు మనకు. ఇప్పుడు వరకు ఏ మూవీలో కూడా కొట్టిండలేదు, అంత అలా కొట్టిండు. ఏంటి హైలైట్స్? సినిమాకి అంత హైలైట్ అన్న, ఎన్టీఆర్ కనబడితేనే హైలైట్ సినిమా అంతే. ఎవరి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంది? ఇద్దరిది సమానంగా ఉంది. అసలు ఎవరిది తక్కువ అని, వాళ్ళది తక్కువ, రితిక్ రోషన్ది తక్కువ కాదు, ఎన్టీఆర్ది తక్కువ కాదు, ఇద్దరు సమానంగా ఉంది. హైలైట్స్ అయితే మామూలుగా లేవు. లోపల సినిమాలో ట్విస్టులు ఉంటాయి, ఒక్కోటి పిచ్చిలు వేసిపోతాయి ఒక్కోదానికి, చెప్పుకోలేము మనం. ఇంకా ఎన్టీఆర్ గారు ట్విస్టులు ఎక్కడ బయట చెప్పొద్దని చెప్పన్నారు, ఆ లెవెల్ ట్విస్టులు ఉన్నాయి అసలు మామూలుగా లేవు. లాస్ట్ 15 minutes ఉంటుంది కదా, చూడాలి అందరూ చూస్తేనే తెలుసు. అండ్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ కూడా మామూలుగా లేవు, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అంత సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్ అన్న, ఎన్టీఆర్ హైలైట్ అందులో. అంతేనా? అంతే. అంటే ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఉంటుంది కదా, దాని గురించి చెప్పండి. ఇద్దరు కూడా బాగా చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. పక్కా ఇద్దరు ఒక ప్రాపర్ గా ఇద్దరు కలిసి ఒక డాన్సర్స్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో ఎలా చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది చూపించలేదు. అది ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల కలిసి ఒక సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంది. అంటే ఇది ఓన్లీ నార్త్ ఇండియన్ వాళ్ళకి అట్రాక్టెడ్ ఉంటుందా, లేదంటే సౌత్ ఇండియన్ ఆడియన్స్ లో అట్రాక్టెడ్ ఉంటుందా? ఆల్ ఇండియా. అంతేనా? ఆల్ ఇండియా. అంతేనా? అండ్ రేటింగ్ ఎంత ఇస్తావు? 10 of 10. 10 of 10. సో ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా ఆయనకి ఎట్లా డిఫైన్ చేయొచ్చు ఈ సినిమాని? ఆయన్ని ఇప్పటి వరకు చూడని విధంగా చూపించారు. గ్లామర్ కానీ ఇంకొకటి ఆయన ఎలివేషన్లు కానీ మనం ఇప్పుడు వరకు ఏ సినిమాలో కూడా చూసాం లేదు. ఒక RRR సినిమాలో చూసుకుంటే మనం ఒక ఫుల్ ఫైట్ వస్తుంది కదా, ఆ సీన్లోనే మనం చాలా యాక్యురేట్గా ఇదవుతాం మనం. సో ఏంటంటే ఈ సినిమాకి ప్రతి సీన్లో కూడా చాలా హైలైట్గా ఉంటుంది.
అసలు ఆయన ఎన్టీఆర్ అన్న అలా స్క్రీన్ మీద కనబడితే అది ఒక హైలైట్ కింద నిలిచిపోయింది. థ్యాంక్ యూ